1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా మనం వీడియో చేయక. మీరంతా చాలా అడుగుతున్నారు వీడియో చేయండి అని. నాకు కూడా టైం దొరకలేదు కాబట్టి చేయలేదు. చాలా సంతోషం, మీరందరూ కూడా అడ్వైస్ తీసుకొని మీ యొక్క గోల్స్ రీచ్ అయ్యే విధంగా మీ ప్లాన్ చేసుకున్నందుకు. అదేవిధంగా ఇంకొకటి నాకు ఒక బాధ కూడా వేస్తుంది మీతోని. ఎందుకు బాధ వేస్తుంది అని అంటే, మనం ప్రీవియస్ చేసినటువంటి వీడియోస్ అన్నింటిలోనూ చాలా వరకు నేను ప్రతి వీడియోలో మీకు ఏం చెప్తున్నాను, యంగ్ యూత్ అని చెప్తున్నాను. కానీ యంగ్ యూత్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? యంగ్ యూత్ అనేవాళ్ళు ఒక 10% కూడా నాతో కనెక్ట్ అవ్వట్లేదు. ఏజ్ గ్రూప్ 25 to 35 వాళ్ళు ఒక 10% కూడా నాతో కనెక్ట్ అవ్వలేదు. అదేవిధంగా 35 to 50 ఇయర్స్ వాళ్ళు ఒక 30% నాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్లాన్స్ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా వెళ్ళదు. అదేవిధంగా 50 నుంచి 65 ఇయర్స్ వరకు ఎంతమంది అండి? మనకు ఒక 60% నన్ను వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు అప్రోచ్ అవుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే, వాస్తవానికి ఆ స్టేజ్లో వాళ్ళు రిటర్న్స్ తీసుకోవాలి. కానీ ఆ రిటర్న్స్ తీసుకోకుండా అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు చూసారా, దానికోసం నాకు బాధేసింది. అందుకే ఇవాళ ఏంటంటే, ఏదైనా సరే దీనికోసం ఒక వీడియో చేయాలి, మీకు అందరికి ఒక అవేర్నెస్ కల్పించాలి, ఆ యంగ్ యూత్ అనే దాని గురించి ఒక అర్థం వచ్చే విధంగా ఒక వీడియో చేద్దామనే దానికోసం నేను ఇవాళ నిశ్చయించుకొని ఈ వీడియో చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా యంగ్ యూత్ అని ఎప్పుడైతే నేను చెప్తూ ఉంటానో, ఆ యంగ్ యూత్ పట్టించుకోకుండా, అంటే వారికి ఆ టైంలో ఉన్నటువంటి అది ఏదైతే 25 నుంచి 35 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఆ టైం అయిపోయి 55-60 ఇయర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎంత టైంని వాళ్ళు లూజ్ చేసుకున్నారు, ఎంత టైం వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు, ఎంత మనీ వేస్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎంత సంపదను వృధా చేసుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఆ వీడియోలో నేను ఒక్కొక్కటి చెప్తాను. కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు, మీరు కొంచెం చూసి మీ వీలున్నప్పుడు ఈ వీడియోని చూడండి, మీరు ప్లాన్ చేసుకోండి, మీ జీవితంలో మీరు మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. సార్, ఇక్కడ చూడండి, మనీ ఈజ్ లైక్ ఫ్లోయింగ్ ఏ వాటర్. అంటే మనకు వాటర్ లాంటిది మనీ. ఆ వాటర్ ఎట్లాగంటే, మనం ఇఫ్ యు డోంట్ గివ్ ద డైరెక్షన్, ఇట్స్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. అంటే మనం ఎప్పుడైతే ఆ వాటర్కి డైరెక్షన్ ఇయ్యమో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడింది అనుకుందాం, వర్షంలో వాటర్ వస్తుంది అనుకుందాం, ఆ వాటర్ కాలువ రూపకంగా వచ్చింది అనుకుందాం. ఆ కాలువ రూపకంగా వచ్చిన వాటర్ను మనం ఒక ఆనకట్టగా కట్టి, ఆ ఆనకట్టలో అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు లేకపోతే ఒక ప్రాజెక్టు నిర్మించి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి దాని ద్వారా పంటలకు కానీ, తాగునీటికి కానీ, విద్యుత్తుకు కానీ వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది వాటర్. జస్ట్ లైక్ సేమ్ అట్లాగే ఈ మనీని కూడా మనం అదే విధంగా యూజ్ చేసుకోకపోతే, ఈ వాటర్ ఎక్కడ వెళ్తుంది? మనం ఒకవేళ అట్లాగా కట్టకపోతే సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. సముద్రంలో వెళ్ళి కలిసినప్పుడు ఏమవుతుంది? మన మంచినీరు కాస్త ఉప్పు నీరుగా మారిపోతుంది. అంటే మనం సంపాదించిన సంపద అంతా వృధాగా ఏదైతే ఉంటుందో బూడిదలో పోసిన పన్నీర్ అంటాం చూసారా, ఆ రకంగా మారిపోతూ ఉంటుంది. అందుకనేసి మీరు ఈ మనీని ఏ రకంగా మనం వినియోగించుకోవాలి, ఏ స్టేజ్లో ఎట్లా వాడుకోవాలి అనే దానికోసం ఈ వీడియో ఉంటుంది. దీన్ని కొంచెం మీరు టైం తీసుకొని చూడండి. మనిషి సార్ ఎప్పుడైనా సరే ఎప్పుడేం జరిగేది చెప్పలేం, ఇది మాత్రం మనం అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అతని యొక్క జీవితంలో ఏ స్టేజిలో ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ బాధ్యతలు మనం విస్మరిస్తున్నామో, ఏ రకంగా మనం తర్వాత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాం, దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. చూడండి, ఇవాళ నేను స్పెషల్గా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, రిటైర్మెంట్ పర్పస్లో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకోసమని అంటే, ఇవాళ ఎర్న్ చేసి లాస్ట్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎర్నింగ్ ఉండదు. ఆ టైంలో వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారు. డిపెండ్ అయినప్పుడు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో దాంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చెప్తున్నాను. చూడండి సార్, ఎన్ని టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి? 4 types ఆఫ్ పెన్షన్స్ ఈజ్ ప్రొవిజన్. ఏమేమి ఉన్నాయి? సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటే ఇది ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అనేది
సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఎవరికి ఇస్తుంది? ఎవరైతే ఏజ్ 60 అండ్ అబోవ్ ఉంటారో వాళ్లకు ఇవాళ గవర్నమెంట్ ఒక్కొక్క స్కీమ్ ఒకరికి 2,000 అని, ఒకరికి 4,000 అని, ఇట్లా రకరకాలుగా స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ రకంగా వాళ్ళ ఇవ్వడం జరుగుతుంది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. అంటే అది వాళ్ళకి ఎలాంటి ఏమి ఆధారం ఉండదు కాబట్టి అలా ఏజ్ అయిపోయినటువంటి వారికి, ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి వారికి ఇది ఇస్తారు. రెండోది ఏంటి అని అంటే ఆక్యుపేషనల్ గ్రాంట్ పెన్షన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెక్టార్లో ఏవైతుందో స్టాప్ చేయబడ్డది. ఎప్పుడు 2004లోనే ఈ ఆక్యుపేషనల్ పెన్షన్ కూడా స్టాప్ చేయబడ్డది. అంటే 2004 కన్నా ముందు ఎవరైతే మన ఇండియన్ గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళకు పెన్షన్ ప్రొవిజన్ అనేది ఉండేది. అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకి లైఫ్ టైం ఇస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ యొక్క లైఫ్ను ముందు నడచడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటి, మూడోది వచ్చేసి చైల్డ్ సపోర్ట్ పెన్షన్. అంటే ఇవాళ చాలామంది చైల్డ్ సపోర్ట్ పెన్షన్ మీదే ఆధారపడి ఉన్నారు. ఎందుకు? వేర్ చైల్డ్ టేక్ కేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. ఇలాగా ఇవాళ ఉన్నదా పరిస్థితి? అట్లా ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ పరిస్థితికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండివిజువల్ ప్లానింగ్ పెన్షన్ అంటే ఎవరైతే మనం ముందుగానే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతుందో అది దీంట్లోకి వస్తుంది. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో ఏ రకంగా ఉంటామనే దాని గురించి చెప్తాను. ఫైనాన్షియల్ స్క్వేర్ కాన్సెప్ట్ అని నేను ఇక్కడ తీసుకొని వచ్చానండి. దీంట్లో ఏంటంటే మన జీవిత చక్రాన్ని మొత్తాన్ని మనం గమనించినట్టయితే పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకు మన యొక్క యావరేజ్ ఒకవేళ 80 సంవత్సరాలు అనుకున్నట్టయితే అందులో ఫస్ట్ ఫేజ్లో వచ్చేటువంటి 0 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఏదైతే స్టేజ్ ఉంటుందో అది డిపెండెంట్ స్టేజ్. డిపెండెన్స్ ఎవరి మీద డిపెండ్ అవుతామండి? పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. అప్పుడు ఏం చేస్తాము? ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం కూడా కొన్ని డ్రీమ్స్ కలలు కంటాము. ఆ తర్వాత 25 ఇయర్స్ వచ్చేటప్పటికి లవ్లో పడతాము. అదేవిధంగా పెళ్ళిళ్ళు అలా జరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్కి ఈ స్టేజ్లో టోటల్ మన దగ్గర ఇన్కమ్ ఏముండదు. 25 సంవత్సరాలు మనం డిపెండెన్సీ ఉంటాం. పేరెంట్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. పేరెంట్స్ ఇక్కడ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ నుంచి మనకు 25 నుంచి 50 ఇయర్స్ వరకు, అంటే ఫస్ట్ 0 నుంచి 25 వరకు మన డిపెండెన్స్, 25 నుంచి 50 వరకు మనం ఓన్గా ఇండిపెండెంట్ అవుతాం కదా. ఎప్పుడైతే 25 ఇయర్స్ అవుతుందో మనం ఎప్పుడైతే యాజ్ పర్ మనకు ఇండియన్ లా ప్రకారంగా మేజర్ కింద మనకు ఏదైతే ఉంటాం కాబట్టి ఇండిపెండెన్స్ కింద 18 ఇయర్స్కే మేజర్, కానీ 25 ఇయర్స్ వరకు కూడా పెన్షన్ ప్రొవిజన్లో 25 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయినాక వాళ్ళు ఇండిపెండెన్స్గా ఉంటారు. ఇండిపెండెన్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామండి? జాబ్ చేస్తాం, లేదా బిజినెస్ చేస్తాం, లేదనుకుంటే ఏదైనా సెల్ఫ్గా ఏదైనా డిసిజన్ తీసుకొని మనం బిజినెస్ చేసుకోవడానికి అలాగా చేస్తూ ఉంటాం. ఇదే క్రమంలో మనకు మ్యారేజ్ కూడా అవుతుందండి. మ్యారేజ్ అవ్వడమే కాదు, ఈ స్టేజ్లోనే ఇక్కడ నుంచి 25 నుంచి 50 ఏజ్లోనే పిల్లలు కూడా పుడతారండి. అదే కాదు, చిల్డ్రన్స్ ఏదో ఎడ్యుకేషన్ కూడా నడుస్తుందండి. అదేవిధంగా అప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనో, లేదా కొత్త కారు కొనుక్కోవాలనో, లేదా టూర్స్కి వెళ్ళాలనో ప్లానింగ్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేజ్లో ఇవన్నీ ఏది 25 నుంచి 50లో ఇవే ప్లాన్ చేస్తాం. కానీ మనం ఏది సేవింగ్ చేయము, మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయము, మనం ఏమి చేయం. కానీ వచ్చింది కదా ఇవాళ మనకు ఒక మంచి దాంట్లో ఉన్నాం కాబట్టి దీన్ని ఏ రకంగా మనం స్పెండ్ చేయాలనే దాని మీద ఈ రకంగా వెళ్తూ ఉంటామండి. ఇలాగ వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు 50కి వస్తామో 50 నుంచి 60 వరకు ఏమైతుంటాయి? ఇక్కడ ఆల్రెడీ మనం డిపెండెన్స్ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఇండిపెండెంట్ అయ్యి మనం జాబ్ చేస్తూ పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఆ రకంగా దీంట్లో ఏదో ఒక కలలు కనుక్కుంటా ఒక కొత్త ఇల్లు కావాలి, కొత్త కారు కావాలి, లేదా ఒక టూర్స్ వెళ్ళాలనే దాంట్లో వెళ్ళిపోతుంటాం. అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు బడన్. ఇక్కడ 50 నుంచి 60 ఇయర్స్ ఏదైతే ఉంటుందో మనకు అవుట్ఫ్లో ఉంటుంది. ఏదైతే ఉందో సంపాదన ఇప్పుడు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనకు చిల్డ్రన్స్ మ్యారేజ్ చేయాలి. మనకు అప్పుడు 50 ఇయర్స్ వస్తాయి, పిల్లలకు కూడా 20-25 ఇయర్స్ వస్తాయి కదా. ఆ టైంలో పిల్లల మ్యారేజ్ కోసం చూస్తాం, పిల్లలను సెటిల్ చేయాలని చూస్తాం, పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చైల్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఏదైతే బేబీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వారి కోసం చూస్తాం. తర్వాత ఫారెన్ టూర్స్ కోసం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇవన్నీ బర్డన్స్ ఇక్కడ కనపడతాయి, మన ముందుంటాయి. ఇవన్నీ ఎవరికి? పిల్లల కోసం పెళ్ళిళ్ళు చేయాలి, చిల్డ్రన్ సెటిల్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేదా వీళ్ళని ఏ రకంగా చూడాలనేటువంటి ఈ బాధ్యతలు అనేది ఇక్కడ ఉంటాయి మనకు. ఈ బాధ్యతలు అనేవి ఉంటాయి. ఈ బాధ్యతలు మనం మామూలుగా నెరవేర్చేస్తాం, ఏదో ఒక కష్టపడి నెరవేర్చేస్తాం. నెరవేర్చిన తర్వాత
ఏదైతే ఉంటుందో దీంట్లో ఇక్కడ 60 నుంచి 80 ఇయర్స్ మనిషికి ఎప్పుడేం జరిగేది చెప్పలేమండి, ఫస్ట్ చెప్తున్నాను నేను. కానీ ఒక యావరేజ్గా మనం మన యొక్క లైఫ్ స్పాన్ చూసినట్టయితే 80 ఏళ్ళు ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కండిషన్ల ప్రకారంగా ఇవాళ 80 ఏళ్ళు బతికేటువంటి స్కోప్ ఉంది మనిషి. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే డిపెండెన్స్ నుంచి పెళ్ళయ్యి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలన్నీ మనం నిర్వర్తించి ఇక్కడ 60కి వస్తాం చూసారా, ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది మనకు. ఇక్కడ ఏమవుతుంది, ఏజ్ 60కి వస్తుంది, మైండ్ పనిచేస్తుంది, బాడీ పనిచేయదు. ఇక్కడ మనం పని చేయాలన్నా బాడీ సహకరించదు. ఈ ఏజ్ నుంచి 80 ఏళ్ళ వరకు మనం ఏమి ప్లాన్ చేయనప్పుడైతే ఇక్కడ ఏమవుతాం, రిటైర్డ్ అయిపోతాం. ఇక్కడ మనం ఏమవుతాం, డిపెండెంట్గా ఉంటామండి. ఎవరి మీద డిపెండెంట్ ఉంటామండి, చైల్డ్స్ మీద డిపెండ్ ఉంటాం. ఇక్కడ నో ఇన్కమ్, ఇక్కడ ఏమంది, ఇక్కడ నో రెస్పెక్ట్. ఇక్కడ మనకి ఏదైతే ఇన్కమ్ లేకపోతే ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉంటుందా, రెస్పెక్ట్ అనేది ఉండదు. అంటే కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కొంతమందికి నేను అందరినీ కాదని, నేను అందరినీ కల్పన ఒకే దగ్గర రాను. ఇవాళ నడుస్తున్న ట్రెండ్కి అనుగుణంగా, ఇవాళ ఏదైతే సమాజంలో నడుస్తుందో దానికి అనుగుణంగా నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాక కూడా ఇక్కడ నేను ఒక మూడు చూపించాను. ఒకటి రోప్, ఒకటి ల్యాడర్, ఒకటి వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ కింద నేను చూపించాను. ఇక్కడ ఏంటి అంటే రోప్ అనేటువంటి వాళ్ళు స్టిల్ వాళ్ళు కష్టపడుతూనే ఉంటారండి. ఇక్కడ ఇది అయిపోతుంది, వాళ్ళు సెటిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఏమి ఆధారం ఉండదు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ఇక్కడ కూడా వాళ్ళు స్టిల్ కష్టపడుతుంటారు. ఈ కష్టపడాలంటే రోల్, ఇప్పుడు ఒక బిల్డింగ్ నిర్మించామనుకోండి, ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తే దాని బేస్గా మనం మెట్లు అనేవి ఉంటాయి కదా, దాంతోపాటు లిఫ్ట్ను కూడా పెట్టుకుంటాం కదా. ఇలా కాకుండా ఈ పర్సన్ యొక్క పరిస్థితి ఏంటంటే 6 అంతస్తుల బిల్డింగ్ను రోప్తో ఎక్కే విధంగా ఉండేటట్టు ఉంటుంది ఈ పరిస్థితి. ఏంటంటే 6 అంతస్తుల బిల్డింగ్ మనం రోప్తో ఎక్కగలుగుతామండి, ఎంత కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది కదా. అట్లాగే ఒకవేళ కొంతమంది ల్యాడర్ సిస్టమ్ అంటే మెట్లు ఉంటాయి కదా బిల్డింగ్ ఎక్కేటప్పుడు, ఆ బిల్డింగ్ ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైనా సరే ఎక్కుతాం. ఎట్లాగంటే వీళ్ళకి కొంత సేవింగ్స్ ఉంటాయి, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటాయి, కొన్ని రెంట్స్ వస్తాయి. అలాంటి దానివల్ల వీళ్ళు కొద్ది వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ వస్తుంటారు. ఇది ఈ రకంగా లీడ్ చేస్తూ వచ్చేస్తుంటారు. ఇక్కడికి ఇది అయిపోతుంది. లిఫ్ట్ అంటే ఏంటి, మనం 7 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలంటే హ్యాపీగా ఎలాంటి ఆయాసం లేకుండా ఎక్కాలి అని అంటే ఆ లిఫ్ట్ని సమకూర్చుకున్నాం. ఎప్పుడు సమకూర్చుకున్నాం, కట్టినప్పుడే దానికి ఒకటి చేసి సమకూర్చుకున్నాం. అదేవిధంగా సేమ్ థింగ్ ఇక్కడ మనం ఒక 20-25 ఇయర్స్లో మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే, మనం ఫ్యూచర్ ప్రొవిజన్ కోసం చేసినట్టయితే ఇవాళ మనం 60 ఇయర్స్కి వచ్చినప్పుడు లిఫ్ట్లో వెళ్తే ఎంత హాయిగా ఉంటుందండి. మనకు పైన ఫ్యాన్ తిరుగుతుంది, కింద మనం చూస్తుంటే పైకి ఎక్కుతూ ఉంటాం కదా, ఎలాంటి అలసట లేకుండా వెళ్ళిపోతుంటాం. ఆ రకంగా మన యొక్క జీవితం అనేది నడుస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా మనకు ఏదైతే ఉంటుందో హ్యాపీగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్టే ప్లాన్ చేసి ఉండి ఆ తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో హ్యాపీగా మన యొక్క లైఫ్ని లీడ్ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకొకటి ఉంది, ఈ స్లైడ్ చూపిస్తాను నేను. ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో అదే స్లైడ్ను ఇక్కడ నేను కొంచెం వివరంగా వివరించాను. ఇక్కడ ఫైనాన్షియల్ స్క్వేర్ ఏదైతే ఉందో దీంట్లో ఏమవుతుందో, ఏజ్ ఎప్పుడైతే మనకు 0 to 25 ఇయర్స్లో వచ్చినప్పటికీ ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ యొక్క సపోర్ట్, ఇక్కడ మనం ఏదైతే ఉంటామో దాంట్లో మనం డిపెండెన్స్ అయ్యి ఉంటామన్నమాట. ఎప్పుడు ఏజ్ 0 to 25. 25 నుంచి 50 వరకు వచ్చేటప్పటికి సేమ్ అక్కడ చెప్పినవే ఇక్కడ అంతా మనం ఒక బిజినెస్ చేసుకోవడం, జాబ్ చేయడమా, పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇల్లు తీసుకోవడం, కార్ తీసుకోవడం, టూర్ తీసుకోవడం, ఇట్లాగా వెళ్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పటికి 50 నుంచి 60కి వచ్చేటప్పటికి మనకు ఏదైతే ఉంటుందో పిల్లలను మనం హైయర్ ఎడ్యుకేషన్ చేయించి, మ్యారేజ్ చేయించి, తర్వాత వాళ్ళు ఒక సెటిల్ చేసే విధంగా ఇక్కడ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇన్కమ్ అనేటువంటిది 0 అయిపోతుంది. ఈ 0 అయినప్పుడు 60 నుంచి 80 వరకు ఉన్నప్పుడు నో ఇన్కమ్, తర్వాత డిపెండెన్సీగా ఉంటాం. తర్వాత ఇంకేమవుతుందనంటే మనం ఒక డిగ్నిటీ లేకుండా ఉంటాం. మనకి ఇన్కమ్ లేనప్పుడు ఎప్పుడైతే లేదో అప్పుడు డిగ్నిటీ లేదు కదా, మనకు డిగ్నిటీ మనకు అక్కడ విలువనే ఉండదు. కాబట్టి ఆ రకంగా మారిపోతూ ఉంటుందని. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు 80 ఇయర్స్ మరి 60 ఇయర్స్కి వచ్చే వరకు మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసినట్టయితే మీరు మీ యొక్క లైఫ్ను మంచిగా లీడ్ చేయాలి అని అనుకుంటే బిఫోర్గా 20-25 ఏజ్లో ఉన్నప్పుడే మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా ఏదైతే ఉంటుందో రోప్ సిస్టంలో, తర్వాత ల్యాడర్ సిస్టంలో, లిఫ్ట్ సిస్టంలో మీకు ఏం కావాలో అది మీరే డిసైడ్ చేసుకొని ఉన్నట్టయితే దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఫ్యామిలీలను మీరు మీ యొక్క లైఫ్ను, ఇండిపెండెన్స్ లైఫ్ను వృద్ధాప్యంలో ఇండిపెండెన్స్గా మీరు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటుందో నాకు చెప్తున్నా. నేను ఇందాక మీకు ఏం చెప్పాను, నేను ఫస్ట్ వీడియోలో నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు 25 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు 10% మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది.
35 నుంచి 50 వాళ్ళు ఒక 30% నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. 50 నుంచి 65 వాళ్ళు 60% అప్రోచ్ అవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అదే కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏదైతే ఉంటుందో 63% ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ ఆన్ చైల్డ్ అండ్ చైల్డ్ మీద మనకు డిపెండెంట్ అయి ఉన్నారండి ఆఫ్టర్ 60 yearsలో. 63% మా చైల్డ్ చూసుకుంటున్నా అంటే మా పిల్లలు నన్ను చూసుకుంటారు అనే దానికి అలాగున్నారు. 23% స్టిల్ వర్కింగ్ అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళు సర్వైవల్ కావాలంటే వర్క్ చేయాలి. ఈ రకంగా దీన్ని 23% ఇంకా వర్క్ చేస్తున్నారండి. ఎప్పుడు 60 years అబోవ్ అయిన తర్వాత. అదేవిధంగా 8% ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిగ్గింగ్ చేస్తున్నారు, అంటే అడుక్కుంటున్నారండి. రోడ్లపైన ఎక్కడైనా సరే అడుక్కుంటున్నారు 8%. ఓన్లీ 5% మాత్రమే ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారండి. ఈ ప్లాన్లో కూడా ఒక 1% మాత్రమే వాళ్ళు ఒక హెల్తీగా ఉన్నారు. ఎట్లా? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఇట్లా ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అలాగా ఓన్లీ 1%. మన పాపులేషన్ ఎంతండి? 148 కోట్లు దాదాపుగా. ఇందులో 1% ఆఫ్ ద పీపుల్స్ మాత్రమే వెల్దీగా ఉన్నారు. ఒక 5% ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళకు సరిపోయినటువంటి సంపద సమకూర్చుకున్నారు. 8% బిగ్గింగ్ చేస్తున్నారు. అదేవిధంగా 23% ఇంకా స్టిల్ వర్కింగ్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏజ్ అయిపోయినా కూడా ఎనీ కాస్ట్ పని చేయక తప్పదు. పని చేస్తేనే వాళ్ళకు వాళ్ళ యొక్క రోజు గడుస్తూ ఉంటుంది. అలాగా 63% ఇక్కడ చైల్డ్ మీద డిపెండ్ అయి ఉన్నారండి, అంటే పిల్లల మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ డిపెండెన్సీ ఇవాళ నేనేం చెప్తున్నా, మీది అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడున్న పిల్లలకు మీరు చెప్పండి, ఇప్పుడున్న పిల్లలు ఆలోచించండి. 25 నుంచి 35 ఏళ్ల వయసు ఇది గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్లో మీరు యొక్క సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోకపోతే రేపొద్దున మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే చెప్పరాని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవాళ ఎక్కడ కూడా జాబులు గ్యారంటీలు లేవు. ఒకవేళ జాబులు ఉన్నా ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు సంపాదిస్తున్నప్పుడు మీరు పక్కకేసుకోకపోతే మీరు పరిశాన్ అవ్వక తప్పదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు దీని గురించి ఒకసారి ఆలోచించండి.